దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా. ఆ దంపతులకు శ్రీపాద శ్రీవల్లభుడు కాకుండా ఒక కుంటివాడు గ్రుడ్డివాడు కూడా వారు కూడా ఇరువురు కొడుకులు ఉన్నారు. అంతలో తండ్రి ఆ ఇద్దరిని స్వామి వద్దకు తెచ్చి, నాయనా, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది, కాని అవిటివారైన నీ సోదరులిద్దరినీ చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటున్నాయి. వీరితో మా గతి ఏమిటి అని దుఃఖించసాగాడు. సుమతీదేవి కూడా పొర్లుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ పుత్రుడైన శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూసింది. వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అద్భుతాన్ని చేశాడు. అన్నదమ్ములిద్దరినీ తన అమృతహస్తంతో స్పృశించాడు. సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణమొచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు, సకల జగన్నియామకుడైన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు ఉండవు. ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైపోయింది. ఎందుకంటే అప్పటిదాకా ఆ మోహం అనేది, ఆ మోహము వలన స్వామి సన్యసిస్తానన్నా కూడా వారు తట్టుకోలేకపోయారు. ఆ మోహం ఎప్పుడైతే తొలగిపోయిందో, ఎప్పుడైతే ఇంత అద్భుతాన్ని స్వయంగా వారు వీక్షించారో మరల స్పృహలోకి వచ్చారు. స్వామి ఎవరు అర్థం చేసుకున్నారు, స్వామి ఎవరు గుర్తించారు. సాక్షాత్తు దత్త భగవానుడే పుత్రుడిగా లభించాడన్న సత్యాన్ని మరలా గుర్తుకు తెచ్చుకొని స్వామి చెప్పిన మాటలను కూడా వారు మరల గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ తల్లి ఈ విధంగా స్వామిని ప్రార్థించింది, ప్రభు, నీ మాయ చేత నా పుత్రుడివని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీ సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువన్న సంగతి మరిచాను. అనంత కోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి. దయచేసి నా భ్రాంతిని తొలగించు అని ప్రార్థించింది. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింపజేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో చూచేవారి దేహములలోని ప్రతి అణువును అమృతంలో ముంచేసేలా దర్శనమిచ్చాడు. అప్పుడు స్వామి అన్నారు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానించు తల్లి. త్వరలో నీవు అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యాన్ని పొందగలవు. ఈ కొడుకులిద్దరూ 100 ఏండ్లు సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంద్యులవుతారు అని దీవించాడు స్వామి. ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి, నేను సన్యసించెదను అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించారు స్వామి.